కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలోని ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో సొమ్ము ఆవిరవుతుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకుల ఫలితంగా వారి పెన్షన్ ఖాతా సొమ్ము క్రమంగా పతనమవుతుంది. ఒక్కో ఉద్యోగి ప్రాన్ రిటైర్మెంట్ అకౌంట్ ఖాతా నుంచి సగటున 4-7% మేర పతనం కావడం ఇప్పుడు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ ప్రభుత్వం నేరుగా ఇవ్వకుండా ప్రత్యేక సంస్థ పరిధిలో నిర్వహిస్తుంది. ఉద్యోగి ప్రభుత్వం ఇచ్చే వాటాను సదరు సంస్థలు మార్కెట్లో పెట్టుబడులు పెడతాయి. ప్రస్తుతం యుద్ధ వాతావరణంతో దాదాపు నెల రోజులుగా మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఒక్కసారిగా మార్కెట్ పతనం అవుతున్నా తిరిగి సాధారణ స్థితికి చేరుకునే అవకాశాలు ఏమాత్రం కనిపించకపోవడంతో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. వాస్తవానికి ప్రాన్ ఖాతాల్లో ఉండే సొమ్మును ఉద్యోగులు ఉద్యోగ విరమణ సమయంలో విత్డ్రా చేసుకుంటారు. అయితే తాము జమ చేసుకుంటున్న సొమ్ము రిటైర్మెంట్‌కు ముందే భారీగా కరిగిపోతుండటంతో అయోమయానికి గురవుతుండగా ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిపిఎస్ విధానంలో ఉద్యోగి భవిష్యత్ అత్యంత ప్రమాదకరంగా మారింది. తాజా పరిస్థితులు మరింత స్పష్టం చేస్తున్నాయి. ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ సిపిఎస్ ఉద్యోగి ప్రాన్ ఖాతాలో నిధులు ఆవిరవుతున్నాయి. ఉద్యోగి సొంతంగా అందులో పెట్టుబడి పెడితే నష్టాన్ని భరిస్తాడు. కానీ యుద్ధం ఎక్కడ జరుగుతుంది? పెట్టుబడి ఎవరు పెడుతున్నారు? ఎవరు నష్టపోతున్నారు? ప్రభుత్వం ఆలోచించాలి. సిపిఎస్ కింద ఉద్యోగి వాటా 10%తో పాటు ప్రభుత్వం చెల్లిస్తున్న 10% వాటా కూడా ప్రజలు చెల్లించిన పన్నుల రూపంలో వచ్చిన ప్రజాధనమే. ఇంతటి భారీ మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీల లాభ నష్టాల మీద ఆధారపడేలా చేయడం ప్రజలను, ఉద్యోగులను వంచడమే. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్పై కార్పొరేట్ పెత్తనం సాగనివ్వొద్దు. తక్షణమే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తేనే ఉద్యోగులు ప్రశాంతంగా జీవిస్తారని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. అలాగే పెన్షన్ అనేది ఉద్యోగికి అవసరాల కోసమే కాదు, ఉద్యోగి కుటుంబ సభ్యుల భవిష్యత్తుకు సంబంధించింది కూడా. దానిని స్టాక్ మార్కెట్‌తో ముడిపెట్టడంతో ఉద్యోగి బతుకులు నిత్యం టెన్షన్‌తోనే గడుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సిపిఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేస్తానని చెప్పింది. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలని, మార్కెట్ ఒడిదుడుకుల వల్ల మా పిల్లల భవిష్యత్, మా వృద్ధాప్య భద్రతను బలి చేయొద్దని టీఎస్, సిపిఎస్, ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ వాపోయారు.